ఈరోజు దొండకాయ మసాలా కూర ఎలా తయారు చేయాలో చూద్దామండి. దొండకాయ మసాలా కూరకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే దొండకాయని ఇలాగ 4 ముక్కలుగా కోసుకోవాలి నిలువుగా. అలాగే ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ముందుగా వేపుకొని ఈ దొండకాయ ముక్కలు అందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఈ దొండకాయ ముక్కలు వేసుకుని బాగా కలయబెట్టుకొని మూత పెట్టి మగ్గనిద్దాం. ఇలా మగ్గుతున్నప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం కూడా వేసేసుకోవాలండి. వేసుకుంటే ఏంటంటే ఎప్పుడైతే ఉప్పు వేసామో తొందరగా మగ్గిపోతాయి. చక్కగా ఉడికిపోతున్నాయండి. ఇందులో ఇప్పుడు మనం కొద్దిగా చింతపండు పులుసు వేయాలి. ఇందులో ఇప్పుడు ఇది బాగా మగ్గుతుంది. దొండకాయలు బాగా మగ్గిపోయినాయండి. ఇందులో కొంచెం మసాలా పౌడర్ వేసుకుంటాం. గుమగుమలాడే దొండకాయ మసాలా కూర రెడీ అయిపోయింది. దీని మీద కొద్దిగా కొత్తిమీర జల్లుకుంటే చాలా బాగుంటుంది.